కరీంనగర్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాల వివరాలు బిగ్ టీవీతో పంచుకున్నారు. కిషన్ నాయక్ ను నారాయణఖేడ్లో 30 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించామన్నారు. నిజామాబాద్ లో 10 ఎకరాల భూమి, ఒక కాంప్లెక్స్ భవనం, హోటల్, ఓ అపార్ట్మెంట్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. దాదాపు కిలో నగలు, బ్యాంక్ ఖాతాలో ఉన్న ₹1,30,00,000 సీజ్ చేశామన్నారు. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో కిషన్ నాయక్ ఆస్తులు మొత్తం 12,50,00,000కు పైగా ఉన్నట్లు గుర్తించామంటున్న ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తో మా ప్రతినిధి అక్రమ్ ఫేస్ టు ఫేస్. మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీఓ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో ఏసీబీ డీఎస్పీ గారు ఉన్నారు. అసలు సోదాకు సంబంధించిన మరింత వివరాలు వారి ద్వారా తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు ఎంత గుర్తించారు, మొత్తం ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని గుర్తించారు సార్? ఇప్పుడు నారాయణఖేడ్లో ఒక 30 ఎకర్స్ ల్యాండ్, తర్వాత ఒక నిజామాబాద్లో 10 ఎకర్స్ ల్యాండ్, అందులోనే ఒక కమర్షియల్ కాంప్లెక్స్, ఒక హోటలు, ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయి ఉన్నది. అది బిల్డర్స్కు ఇతని మధ్యలో 50% అని అగ్రిమెంట్స్ ఉన్నాయి కొన్ని. తర్వాత ఒక కిలో వరకు బంగారు నగలు కూడా గుర్తించాము, అవి కూడా సీజ్ చేశాము. బ్యాంకులో ఉన్నటువంటి అమౌంట్ ఒక 1,30,00,000 పైనే అమౌంట్ ఉంది, అది కూడా ఫ్రీజ్ చేశాము. బ్యాంక్స్కి లెటర్స్ ఇచ్చేసి ఇప్పటికీ చేసింది 12,50,00,000 పైనే వర్త్ ఉంది. ఓన్లీ డాక్యుమెంట్ వాల్యూ ప్రకారంగా, మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఇంకా ఎక్కువ ఉంటుంది అది చాలా. ఈరోజు అతను అరెస్ట్ చేసాం, రిమాండ్ చేస్తాము, తర్వాత కస్టడీ తీసుకుని విచారిస్తామండి. సార్, ఇప్పుడు బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది. మొత్తంగా కిషన్ నాయక్ సంబంధించినటువంటి ఎన్ని ప్రదేశాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు సార్? టోటల్ 12 ప్లేసెస్లో సోదాలు జరుగుతున్నాయి. అందులో ఒక 3 ప్లేసెస్ నారాయణఖేడ్లో, ఒక 3 ప్లేసెస్ నిజామాబాద్లో ఉన్నాయి, మిగతా 6 ప్లేసెస్ హైదరాబాద్లో ఉన్నాయి. అంటే ఇతని స్నేహితుడి దగ్గర కూడా కొన్ని ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్, అదేవిధంగా ఒక 3 కిలోల వరకు బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు అంటూ కూడా చెప్తున్నారు. అంటే ఎట్లా ఆయనకి ముందే ఇన్ఫర్మేషన్ ఉండి అతనికి ఇచ్చారా, లేకుండా ముందు నుంచి అతని దగ్గర భద్రపరుస్తున్నారా ఈ ప్రాపర్టీస్ అన్ని? లేదా ఈ భయం ఎప్పుడైతే ఏసీబీ వాళ్ళు రైడ్స్ ఈ మధ్యలో ఎక్కువైపోయాయని చెప్పే భయంతో అతను ముందే డాక్యుమెంట్స్ అనేది వాళ్ళ రిలేటివ్స్ దగ్గర పెట్టాడు. అది మేము మార్నింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక డాక్యుమెంట్ కూడా దొరకలేదు అసలు. తర్వాత అతను విచారిస్తే రిలేటివ్ దగ్గర ఉన్నాయంటే ఆ రిలేటివ్ కూడా పిలిపించాము, ఆ డాక్యుమెంట్స్ తెప్పించాము అతన్ని. నెక్స్ట్ బంగారం కూడా అంతా పార్ట్ మార్కెట్లో ఒక గోల్డ్ షాప్లో పెట్టామంటే ఆ గోల్డ్ స్మిత్ కూడా ఫోన్ చేస్తే అతను కూడా గోల్డ్ తీసుకొని వచ్చాడు, అవి కూడా సీజ్ చేసాడు. అంటే అజిత్ జ్యువెలర్కి సంబంధించినటువంటి జ్యువెలరీ షాప్లో కూడా దాదాపు 1 కిలో వరకు కూడా బంగారం అక్కడ స్టోర్ చేశారంటూ కూడా చెప్తున్నారు. మరి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మీకు ప్రొడ్యూస్ చేశారా సార్? ప్రొడ్యూస్ చేసాము, అవి సీజ్ చేసాం ఆల్రెడీ. అంటే మొత్తం ఈయన పేరు మీద ఉన్నాయా సార్, లేకుంటే ఏమైనా బినామీల పేర్లపైన ఆస్తులు ఏమైనా ఉన్నాయా? లేదు, బినామీల పేరు మీద అయితే లేదు. ఇప్పటికున్న ఆస్తులన్నీ కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వైఫ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద ఉన్నాయి. ఈ రోజే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తారా సార్, లేకపోతే కస్టడీ తీసుకొని ఇంకా విచారణ చేసేది ఏమన్నా? లేదు, ఫస్ట్ 24 అవర్స్ అయిపోతుంది కాబట్టి ఇలా మార్నింగే వచ్చాం కాబట్టి ఈ నైట్లో మేము ప్రొడ్యూస్ చేసేస్తాం, కోర్టులో ప్రొడ్యూస్ చేసి తర్వాత కస్టడీ తీసుకుంటాం. ఓకే సార్. సో అది మొత్తంగా కూడా దానికి సంబంధించినటువంటి అన్ని ఇప్పుడు అయితే మనకు బోయినపల్లిలో ఉన్నటువంటి ఇంట్లో అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకసారి మనం చూసుకోవచ్చు. మొత్తంగా ఉదయం 3 గంటల నుంచి వెళ్ళి కూడా దీనికి సంబంధించినటువంటి సోదాలు కొనసాగిస్తున్నాయి. మొత్తంగా అక్రమ ఆస్తులు దాదాపు 100 కోట్లకు పైగా ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించిన నేపథ్యంలో ఆ అక్రమ కేసుల నేపథ్యంలోనే మొత్తంగా కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకేసారి ఏకకాలంగా కూడా 12 ప్రదేశాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా కూడా ఈరోజు సోదాలు పూర్తిగా నిర్వహించిన తర్వాత తనని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తామంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా కూడా ఇంకా ఏ ప్లేస్లో దీనికి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి, మొత్తంగా బంగారం ఏంటి అని అన్ని వివరాలు తెలుసుకొని మొత్తంగా కూడా తనని ఈరోజు రిమాండ్కి తరలిస్తామంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటిని సురేష్తో అక్రమ్ టీవీ.